నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్నటువంటి పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. ఆయన నాకు ఇంటికి రాకోకుండా ఉంటూ నాకు డౌట్ వచ్చింది. అంటే పెళ్ళైన ఎంతకాలం వరకు మీరు కలిసి ఉన్నారు? ఒక 10 సంవత్సరాలు అనుకోండి. నాకు జ్వరం వచ్చిన లేచి ఆయన మందు పెట్టుకొని కూర్చుంటే చేపల ఫ్రై అంటాడు, చికెన్ ఫ్రై అంటాడు, అన్ని రకరకాల కూరలు చేపించుకుంటాడు. అంత తిని అన్న ఆరోగ్యం అంత పాడు చేసేసి వెళ్ళండు. ఆ గోల్డ్ అన్నది అన్న అమ్ముకొని నేను కట్టేసుకుని వెళ్ళిపోయేదాన్ని. బంగారం కూడా పట్టుకెళ్ళిపోయాడు. బ్లడ్ లేదు, వీక్నెస్, ఇంకోటి అబార్షన్ చేయించాడు ఈయన. ఇతను వల్లే జరిగినటువంటి హెల్త్. తాగుడు అలవాటు చేయించాడు. రోజుకొచ్చి 10,000 బాటిల్ ఇంట్లో. తాగుడు అలవాటు చేపించడం ఏంటమ్మా? 65 years ఉన్న ఆయన్ని నీకు తగిలిచ్చిందా ఒక ఆవిడ? పని చేయడానికా ఇంకెందుకన్నానా? అన్ని మేడం అదే చెప్తున్నాం. మీరు దేనికైనా రెడీ అయ్యారు. ఇప్పుడు 6 సంవత్సరాలు మేడం అతను పెళ్ళయ్యా? 25 ఏళ్ళు నీకు, 65 ఆయన, 25 నిన్ను చేసుకున్నాడు. 40 ఏళ్ల తేడా. ఆ పబ్కి వెళ్ళి ఇట్లా డబ్బులు ఇసిరేసి 100 మందికి అదే రోజుకి వచ్చి ఒక 20 మంది వెళ్తాడు. మీరు అమ్మా ఎందుకు ఇంత పచ్చి పచ్చిగా మాట్లాడటం? మీరు ఉత్త డబ్బు గురించి కకృతి పడ్డారు. 40 4 సంవత్సరాలు అయింది. తండ్రి వరుస అంటారు యూజువల్ గా. ఏమో నీకు తండ్రి వరుసోడు కావాల్సి వచ్చింది అంటారు. ఇక్కడ తాత వరుసోడు కావాల్సి వచ్చింది అనేటటువంటి మాట అనవలసి వచ్చింది ఇక్కడ. అతను దాన ధర్ముల్లా కనిపించారు. అతను వెనకతలు పంపించారు. అతను వాడుకుని టిష్యూ పేపర్లో వదిలేశాడు. మీ దగ్గర పెళ్లికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా లేదు. ఇంతేనా స్టోరీ? దిగిని అక్కడ గోవాకి వెళ్ళి దిగిని అవన్నీ అతని చాలా మందితో గోవా ఫోటోలు తీసుకుంటాడులేండి. మామూలుగా తాళి కట్టేశాడు అంతే. గోవా బీచ్ గోవాలో ఇంకెవరు లేరు, మీ ఇద్దరే ఉన్నారు. పాప ఉంది. నీ పాప సాక్ష్యమా? 3 ఏళ్ల పాప నీకు పెళ్లి సాక్ష్యం. కాలు గోరు అయితే సగం దాకా ఊడిపోయింది. ఈ ఏలేరు కొట్టేశాడు. మామూలుగా తాగేసేసే. నువ్వెందుకు తాగేదాను తల్లి? డ్రమ్ములు ఎందుకు తాగావు? ఆయన 24 hours నీతోనే ఉండడుగా. ఆయనకి పని ఉంది, బిజినెస్ ఉంది, వేరే అమ్మాయిలతో కూడా తిరుగుతాడని మీ అక్క చెప్తుంది ఆల్రెడీ. వయస్సులో ఎవరైనా అందంగానే ఉంటారు. వయసు పొగరు ఆ రేంజ్లోనే ఉంటుంది. ఒళ్ళు కొవ్వెక్కడం అంటారు చూసారా, అది ఆ రేంజ్లోనే ఉంటుంది. పర్ఫెక్ట్ సింబల్. అలానే ఆయన శ్రీరామచంద్రుడా అంటే కాదు. పెళ్లి చేసుకున్నవాడు మోసం చేస్తే ప్రేమించిన వాడు నన్ను దూరం పెట్టాడు అని అంటోంది పద్మ. తను చేసిన పనికి నేను మంచాన పడ్డాను అని బాధపడుతోంది. వాళ్ళతో మాట్లాడి జరిగిన అన్యాయానికి ఏం న్యాయం చేయగలమో చూద్దాం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే. నమస్తే మేడం. చెప్పండి అమ్మా, ఎవరు, ఎక్కడి నుంచి, ఏంటి ప్రాబ్లం? ఇక్కడ బంజారాస్ రోడ్ నెంబర్ 10 నుంచి వచ్చాం మేడం. అది మా పుట్టినిల్లు అయితే గుడివాడ. 7 అక్క చెల్లెళ్ళు. అమ్మ చనిపోయింది. తమ్ముడు క్యాన్సర్ వచ్చి మొన్న 2 సంవత్సరాలు అయిపోతుంది. తమ్ముడిని కూడా నేనే చూసా. నాది కూడా ఒంటరి జీవితం. ఇక్కడ నేను బ్యూటిషియన్, మసాజ్లు, ఫేషియల్ అవి చేసుకుంటా. నా నుంచి తనకు నేర్పించా. తనెవరు? సొంత చెల్లి. మీ చెల్లెలు. మీరెన్నో మెంబరు, ఆవిడెన్నో? ఆవిడ నేను 4, తిన 7. సరే, కుటుంబ భారం అంతా మీ మీద పడిందా? కుటుంబ భారం కాదు మేడం. ఎవరిదాళ్ళు అంతా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు. హైదరాబాద్కి 4 వచ్చాం మేడం. నాతో సహా 4 వచ్చాం. వచ్చేసి అంటే అక్క చెల్లి వచ్చేసి ఇక్కడ అందరం అదే బ్యూటిషియన్. ఆడపిల్లలు ఎంతమంది, మగ పిల్లలు ఎంతమంది? 7 ఆడపిల్లలు మేడం, ఒక తమ్ముడు.
ఒక తమ్ముడు లేడు, చనిపోయాడు. ఓకే. ఈమె అందరికంటే చిన్నదమ్మా, తమ్ముడు కంటే చిన్నదా లేదంటే ఈ అమ్మాయి? తమ్ముడు పెద్దోడు, తమ్ముడు తర్వాత సో అందరికంటే పిల్లలందరికీ ఆఖరి అమ్మాయి ఆవిడ. ఇంకొక అమ్మాయి ఉంది. ఇంకో అమ్మాయి ఉంది. ఆ. సరే, నీ పేరమ్మా? పద్మ సార్. పద్మ గారు. అయితే తినకు కూడా బ్యూటిషియన్ నేర్పించాను మేడం, చాలా బాగా చేసుకునేది, ఒకటే ఒక పాప. అయితే ఫస్ట్ మీరు ఎప్పుడు వచ్చేసారు హైదరాబాద్? నేను వచ్చి ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అయింది. ఎందుకు 25 ఏళ్ల క్రితం హైదరాబాద్ రావాలని ఎందుకు అనుకున్నారు? నాకు పెళ్ళయిందే చింతలు మేడం. మా పెళ్లి బాబు- నిమిత్తం ఇక్కడికి వచ్చావు. ఓకే. నా భర్తది చింతలు అనమాట. ఉమ్. దాని త్రూలోకి వెళ్ళి నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటే, నా త్రూలోకి వెళ్ళి అక్కోళ్ళు అటు వరుస పెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారు. అయితే అంటే తిరిగి- అమ్మ నాన్న చనిపోయిన తర్వాత వచ్చారా ఇటువైపు? వాళ్ళు బ్రతుకుండగానే వచ్చారు ఇక్కడికి? లేదు సార్, అంటే అందరు ఉన్నప్పుడు వచ్చారు. నాన్న ఉన్నాడు బ్రతికే, ఇప్పుడు నాన్న ఉన్నాడు, నాన్న అమ్మ లేదు మీకు? అమ్మ లేదు. సరే, మీరు పెళ్లి నిమిత్తం వచ్చారు కదా, మీకు పిల్లలు ఎంతమంది, భర్త ఏం చేస్తారు, కలిసి ఉన్నారా లేదా? నాది కాదు మేడం, చెల్లి కోసం వచ్చా, చెల్లి ప్రాబ్లం కోసం వచ్చాను నేను. పద్మ గారి గురించి వచ్చారు మీరు? మా చెల్లి ఆవిడ చెప్పలేరు కాబట్టి మీరు నేను చెప్తున్నారు. చెప్తున్నాను. అర్థమైంది, చెప్పండి. అయితే తనకి అన్ని నేను చూసుకుంటూ మొత్తం అప్పలకి ఇక్కడికి రావడానికి అంతా మొత్తం సెటిల్ చేశాను. చక్కగా బ్యూటిషియన్ నేర్పించా. బయట నేర్చుకోవాలంటే 20,000 30,000 ఉంది కోర్సు. సర్లే అని అన్ని థ్రెడ్డింగ్ చేయడం, మొత్తం బాడీ మాస్ అన్ని నేర్పించా. మొత్తం సెట్ అయిపోయింది మనిషి అయితే. రెంట్ కట్టుకుంటూ మంచిగా పాపను పెట్టుకొని స్కూల్లో చదివించుకుని బాగుంది. ముందు భర్త వదిలేసాడు. ఎవరు? తనకు ఆల్రెడీ ఓ పెళ్లి అయింది. పెళ్ళయింది, ఎప్పుడైందమ్మా? 2016లో అనుకుంటా. 2016లో అట్లా. అప్పటికి మీరేం పని చేసేవాళ్ళు? అప్పుడు నేనేం పని చేసేదాన్ని కాదు. మ్యారేజ్ అయింది కదా, మరి ఇక్కడికి వచ్చారు. హైదరాబాద్ అబ్బాయి అతను హైదరాబాద్ ఏం చేస్తాడు? అతను ఏం చేసేవాడు? ఆ టైంకి నువ్వేం చేసేదా? పెయింటింగ్ పని చేసేవాడు మేడం. అప్పుడు తర్వాత అక్క దగ్గర నేను బ్యూటిషియన్ నేర్చుకున్నాను. అప్పుడు కూడా నేను హోమ్ సర్వీసే చేసేదాన్ని. నువ్వు అప్పటికే హైదరాబాద్ లో ఉన్నాను. వాళ్ళు కూడా హైదరాబాద్ వాళ్ళేనా? వాళ్ళు హైదరాబాద్. అదే సంవత్సరంలో అమ్మా పెళ్ళి అయింది నీకు? 2016. 16 లో అయ్యింది. అది అయిపోయింది సార్. అది ఇంకా అది క్లోజ్ అయిపోయింది. తర్వాత అంటే అంత ఫాస్ట్ గా క్లోజ్ అవడానికి కారణం ఏంటి? అంటే అతను ఇంకొక పెళ్లి ఇంకొక అమ్మాయిని పెట్టుకున్నాడు. ఆ అబ్బాయి ద్వారా ఏమైనా పిల్లలు ఉన్నారా మీకు? పాప ఉంది. పాపని మరి అంతా అయిపోయింది వదిలేయండి అంటానికి కుదరదు కదా. ఎంతకాలం కాపురం చేశారు? నేను చెప్తాను మేడం. చెప్పండి. అయితే అది అయిపోయింది. అంటే తను చెప్పగలుగుతుంది కదా, తన కష్టం కదా ఇది. ఒకసారి తను చెప్పనివ్వండి, తర్వాత మాట్లాడతాం మీరు. నువ్వు బాగానే చెప్తున్నావు పద్మ, నువ్వు చెప్పమ్మా. నాన్న వేరే విషయం కాదు, ఒకదానికి లింక్ ఉంటుంది కదా. ఆవిడ లైఫ్ స్టైల్ ఏంటి, ఆవిడ క్యారెక్టర్ ఏంటి మాకు తెలియాలిగా. అమ్మ చెప్పండి అమ్మా. అప్పుడు హోమ్ సర్వీస్ చేస్తూ ఉండేదాన్ని. ఆయన నాకు అంటే ఇంటికి రాకోకుండా ఉంటూ నాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి అప్పుడు నేను ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని కనుక్కుంటూ ఉన్నా. అట్లా నాకు వాళ్ళ ఇల్లు కనపడింది, అక్కడ ఉన్నాడు. సో మీ ఆయనకి అక్రమ సంబంధం ఉన్న విషయం నీకు తెలుసు. ఎప్పటిదాకా కలిసి ఉన్నారు హస్బెండ్ తో? పాప కడుపులో పడ్డాక నుంచి పెళ్ళైన ఎంతకాలం వరకు మీరు కలిసి ఉన్నారు? ఒక 10 సంవత్సరాలు అనుకోండి. 10 సంవత్సరాలు కలిసి ఉన్నారమ్మా. నీ మొదటి భర్త 2016 నుంచి ఇప్పుడు 10 నెలలు. ఫస్ట్ వదిలేసేసాడు మేడం. వదిలేసిన తర్వాత 5 సంవత్సరాలు అమ్మోళ్ళ ఇంట్లోనే ఉన్నాను. తర్వాత వచ్చి తీసుకెళ్ళిన తర్వాత అయితే ఆమెను వదిలేసానని చెప్పేసి అన్నాడు. అని చెప్పి తీసుకెళ్ళాడు. సరే అని నమ్మేసి వచ్చాను. మళ్ళీ వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు పాపను నువ్వే చూసుకుంటున్నావు, మీ అక్క వాళ్ళ సపోర్ట్ ఏదో పని చేసుకుంటావు అంతేనా? ఓకే. ఇప్పుడు పాపకి 11 సంవత్సరాలు. ఇప్పుడు 11 ఎలా వస్తాయి నాన్న? ఏ సంవత్సరంలో పెళ్ళయిందమ్మా ఫస్ట్ మ్యారేజ్? అది నాకు కూడా గుర్తులేదు మేడం. 16 కాదమ్మా నీ పెళ్ళి. ఎప్పుడైంది పెళ్ళి? 16 అయితే 11 ఎలా అవుతుంది పాపకి వయసు? సరే ఓకే, అంత ముందు పెళ్ళయింది నీకైతే అది తెలియదు. ఓకే సరే, తర్వాత ఒక 5 ఏళ్ళకి మళ్ళీ కలిసి ఉన్నావా భర్తతో? కలిసి ఉన్నాను. కలిసి ఉన్న తర్వాత పాప కడుపులో పడింది. రెండోసారి కలిసి ఉన్నాక రెండోసారి కలిసి ఉన్నా. ఇప్పుడు మీ వయసు ఎంత అమ్మా? ఇప్పుడు నాకు 33 మేడం. సరే ఓకే, నువ్వు చెప్పి మేమే ఎస్టిమేట్ చేసుకుంటాం. తర్వాత చిన్నపిల్ల అప్పుడే అతన్ని నాకు 16 సంవత్సరాలు రాగానే పెళ్లి చేసేసారు. ఓకే అమ్మా, తర్వాత అయితే అప్పుడు అది పిల్ల కడుపులో పడ్డ తర్వాత మళ్ళీ ఆమెతో ఉంటున్నాడని తెలిసింది. సేమ్ ఆవిడతోనే? ఆవిడతోనే 7 years 6 years విడిపోయానని చెప్పిన ఆవిడతో మళ్ళీ ఉంటున్నాడు. ఇక నేను చేస్తే ఇంక నేను భరించలేనని చెప్పేసి ఇంకా కడుపుతో ఉన్నాను. ఇక రెంట్ కట్టట్లేదు, ఏం చేయట్లేదు అని చెప్పేసి ఇంక నేను అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఎక్కడ ఊరు? గుడివాడ వెళ్ళిపోయా. అప్పుడు అమ్మ ఉంది. అయితే కడుపుతో 3వ నెల నుంచి కనేంత వరకు మా అమ్మే చూసుకోలేదు. అయితే కడుపుతో ఉండి కూడా నేను మళ్ళీ అక్కడ గుడివాడ నుంచి హైదరాబాద్ వచ్చి ట్రైన్లో మేడం వాళ్ళు ఫోన్లు చేస్తే ఈ రోజు చేశారనుకో, రేపు రమ్మన్నారు అనుకో, ఈ నైట్ బయలుదేరి హైదరాబాద్కి వచ్చేదాన్ని. ఏది మేకప్లు చేయడానికి? బ్యూటిషియన్. అయితే ఈ అక్క దగ్గరికి వెళ్ళేదాన్ని.
అక్కేమో ఎగ్స్ అవి ఉడకపెట్టి బాక్స్ కట్టి పంపించేది. అట్లనే కడుపుతో ఉండే ఇట్లా పెడికిరి చేస్తూ ఉంటే కడుపుకి కూడా కాళ్ళు తగిలేయి. ఉమ్. ఇట్లా వంగి చేయాలి కదా మేడం, అట్లా కూడా నాకు 8వ నెల వచ్చే వరకు కష్టపడ్డా. తర్వాత ఇంకా అక్కడే డెలివరీ అయింది. ఓకే. అక్కడే డెలివరీ అయింది, ఇంకా అమ్మనే చూసుకుంది. తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసాను నేను. పాపని ఎవరు మీ అమ్మ చూసుకుంటూ ఉండేదా? లేదు, పాపను కూడా అలా తెచ్చేసుకున్నాను. ఎంతకాలం అతనితో కలిసి ఉన్నావు? ఇంకా అప్పుడుతో అయిపోయింది మేడం. విడాకులు ఇచ్చారా? లీగల్ గా విడాకులు ఇచ్చారా? లేదు ఇలేదు మేడం. తర్వాత రెండో పెళ్ళేంటి? రెండో పెళ్ళి మా పాపకి 3 సంవత్సరాలు ఉన్నప్పుడు కలిసాడు. ఓకే. ఎవరు అతనెవరు ఎలా పరిచయం? నేను చెప్తే అప్పటికి కొంచెం టాబ్లెట్లు మింగుతుంది కదా మేడం, కొంచెం తడబడతా అవి కొంచెం ఇది చేస్తున్నాను మేడం. అమ్మ ఏంటమ్మా ప్రాబ్లం? ఒక్క నిమిషం అమ్మ, ఒకటి క్లారిఫికేషన్. ఏంటమ్మా ఏంటి ప్రాబ్లం? ఏంటి మెడికల్ ప్రాబ్లం ఏంటి మీకు? ఏమో తెలియదు సార్, ఇట్లా షేక్ అవుతున్నట్టు ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి. అట్లా ఏమనలేదు, ఏం లేదు. ఫైల్స్ ఉన్నాయి సార్. మీకు జుట్టు ఉందా, ఊడిపోయిందా? నేనే తీపిచ్చేసాను సార్, అది బాగా పేలు అంటే ఓకే, దాని గురించా? వెళ్ళిపోయింది కదా. అంటే ఏమనుకోకండి, మీ బ్రదర్ ఒకరు క్యాన్సర్ తో చనిపోయారని అన్నారు కదా, అదేమన్నా వంశపారపర్యంగా మీకు వచ్చిందేమో, దాని గురించి జుట్టు ఊడిందా అని అనుకున్నాను నేను. అది పేలు బాగా వస్తుంది శుభ్రం. అంటే ఇక అట్లానే పడుకొని ఉండేదాన్ని నేను. ఓకే, దట్స్ ఏ డిఫరెంట్ స్టోరీ అమ్మా. వాట్స్ మెడికల్ కండిషన్ ఏంటమ్మా? నీ మెడికల్ కండిషన్ ఏంటి? ఏమైనా హెల్త్ కండిషన్ ఉందా? హెల్త్ కండిషన్ ఉంది, అది బ్లడ్ లేదు, వీక్నెస్. ఇంకోటి అబార్షన్ చేయించాడు ఈయన. ఇతను వల్లే జరిగినటువంటి హెల్త్. ముందంతా బాగుంది సార్, చాలా అంటే హెల్దీగా. అసలు మసాజులు చేసేది రోజుకొచ్చి 4 మసాజులు కాదమ్మా, ఇప్పుడు ఆవిడని చూస్తుంటే మాకు ఆ బక్క చిక్కి ఆవిడ ఎలా ఉంది అంటే ఏదైనా ప్రాణాంతకమైన సమస్య ఉందా అని మేము అనుకుంటున్నాం. అది తాగుడు అలవాటు చేయించాడు, రోజుకొచ్చి 10,000 బాటిల్ ఇంట్లో తాగుడు అలవాటు చేయించడం ఏంటమ్మా? ఇప్పుడు ఫస్ట్ బీజరల్లా అంటే ఇప్పుడు ఆ మనిషి ఎలా పరిచయం అంటే, ఒక మేడం ఉంది మేడం, అంటే ఒక ఆవిడ పేరు వద్దు, అయితే ఆవిడ కొంచెం అంటే మసాజులకు వెళ్ళేవాళ్ళం కదా, అయితే ఇప్పుడు ఒంటరి జీవితం కదా, అయితే అని చెప్పిందంటే ఇట్లా ఒక సార్ ఉన్నాడు, ఆయనకి కొంచెం వండి పెట్టి కొంచెం ఆయనకి ఏజ్ ఎక్కువ. ఎంత వయసు ఉంటుంది? 65 ఇయర్స్ ఉన్న ఆయన్ని నీకు తగిలిచ్చిందా ఒక ఆవిడ? పని చేయడానిక ఇంకెందుకన్నానా? అన్ని మేడం అదే చెప్తున్నా, మొత్తం ఇంట్లో దేనికైనా రెడీ రెంట్ కడతాడు, పిల్లని చూసుకుంటాడు, నీకు ఒక లైఫ్ ఉంటుంది కదా పద్మ, నీకు ఒక జీవితం ఉంటుంది, ఆడపిల్ల ఉంది కదా, ఇట్లా ఎన్ని సంవత్సరాలు ఇలా కష్టపడతావు, పెద్ద సారు కదా, మంచి డబ్బు ఉంది, అది ఉంది, నీకు రెంట్ కడితే చాలు కదా అని చెప్తే, నేను ఎట్లయితే నేను మాకు అందరూ చెప్తే మా జీవితాలే చక్కగా లేవు ఇక్కడ, వద్దమ్మా ఎందుకు వచ్చింది ఇదంతా. అప్పుడు మా తమ్ముడు అందరూ ఉన్నారు బతికి, అప్పలకి అన్న అవుతాడు కదా, మా తమ్ముడు చాలా భయం వాళ్ళకి. అయితే వద్దు ప్రకాశానికి తెలిసిందంటే అస్సలు ఊరుకోడు ఇట్లాంటి పని, నువ్వు ఏదో కష్టపడతావు, రోజుకి 4,000 5,000 వస్తున్నాయి కదా అని అన్నీ చెప్తే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడంట. ఏంటి 65 ఏళ్ళైనా? అప్పటికి ఈవిడ వయసు ఎంతో తెలుసా? 27 22 ఇప్పుడు 6 సంవత్సరాలు మేడం అతను పెళ్ళి అయ్యా. 25 ఏళ్ళు నీకు, 65 ఆయన 25 నిన్ను చేసుకున్నాడు, 40 ఏళ్ల తేడా. అయితే నా తర్వాత చెల్లి దగ్గర తిని పంపించేసాను మేడం. అయితే ఆ చెల్లి దగ్గర ఉంటే అతను కూడా వచ్చేసేసి, అమ్మ నేను మీ రెంట్ అంతా 15,000 నేను కడతా, మీకు అంతా సరుకులు గిరుకులు అన్ని చూసుకుంటా. ఈవిడ ట్రిప్కి 4,000 సంపాదిస్తుంది కదమ్మా, అలాంటిది 20-30 ఈజీగా సంపాదించుకుంటూ నెల మొత్తం పని లేకపోయినా కూడా, ఒక 10 సార్లు వెళ్ళినా, నెలలో 10 సార్లు నువ్వు వెళ్ళినా ఏదైనా పనికి, మీ బ్యూటీషియన్ పనికి 40,000 సంపాదిస్తున్నప్పుడు తొక్కులు 15,000 రెంట్ కోసం 45 ఏళ్ళు తేడా ఉన్న వ్యక్తిని వెనకాల పడ్డాడు మేడం. అసలు ఇంత కూడా ఆయన పడతాడు. మీ బుద్ధి ఏమైంది? అంట కట్టిన ఆవిడ బుద్ధి ఏమైంది? వెనకాల పడ్డాం అంటే మీరున్న రూమ్ దగ్గరకు వచ్చామన్నా ఇంటికి వచ్చేసి డైరెక్ట్ ఇంటికే వచ్చేసాడు. నేను మీ ఇంటి అడ్రస్ ఎలా తెలుసు మీరు చెప్పండి? ఇంటికి రప్పించారు మేడం, ఇంటికి రమ్మని. ఆవిడ ఉందిగా మధ్యలో ఒక లీటర్. మీకు ఇంట్రెస్ట్ లేనిది వాళ్ళు అలా పడరమ్మా. 65 ఏళ్ళ మనిషి ఎందుకు మీ వెనకాల పడతాడు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది, ఇలా పడుతున్నారంటే మీకు ఇష్టం లేకపోతే. లైఫ్ సెట్ అయిపోద్ది అనుకుంది. ఇప్పుడు ఆయన వచ్చిండు, అయితే వచ్చి మా వాళ్ళని అడిగిండు, అక్కోళ్ళందరిని అడిగిండు. ఆమెని మా పిల్ల ఉంది కదా, పిల్లతో ఆడుకుంటా ఉండేవాడు. ఈవెన్ మామూలుగా కిచెన్లోకి వెళ్ళిపోయి వంట చేసుకుంటా ఉండేదాన్ని. అయితే మా అక్కోళ్ళని అడిగిండంట, ఆ పిల్లని మరి పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అన్నాడంట. అంటే ఆ పిల్ల అసలు ఒప్పుకోదు, అలాంటివి చేయదు అని చెప్పేసి అస్సలు ఒప్పుకోదు అని ఉంటారు మీ వాళ్ళు పాపం కదా. ఓకేనా? ఒప్పుకోదు కాదమ్మా. ఒకటి పద్మ, ఓకే ఒక్క నిమిషం మేడం, నేను అడిగేది ఏంటంటే, అతను నిజం చెప్పేసి అమ్మా, ఒత్తిడి పెట్టడం వల్ల వెళ్ళావా, లేదంటే నీ లైఫ్ సెట్ అవుతుంది కాబట్టి నువ్వు అటువైపు అట్రాక్ట్ అయ్యావా? అంతే మా క్వశ్చన్. అదే మంచిగా పిల్లకి ఆప్షన్ 1 or 2? ఒక్కటే. అదే
అతను నీ మీద ఒత్తిడి పెట్టడం వెళ్ళా అట్లా లేదు. నీకే నచ్చి పర్లేదు అంటే బలవంతం చేసాడు. ఇక సర్లే నేను అదే పెళ్ళికి ఒప్పియడం, పెళ్ళికి ఇట్లా ఒప్పిస్తా ఉంటుంటే పిల్లని బాగా చూసుకుంటున్నాడు. అయితే నేను 1 year టైం అడిగాను నేను అప్పటికి. మేడం ఇప్పుడు వాళ్ళకి పెళ్ళి అవ్వలేదా అబ్బాయికి? ఆయనకి అబ్బాయి కాదులా తాతకు పెళ్ళి అవ్వలేదు. పెళ్ళయింది, 2 మగపిల్లలు, ఆమెను వదిలేసిండు. నేను చెప్తాను మేడం, పిల్లకి సరిగా మాట్లాడతాం రావట్లేదు. నువ్వు నీది పెంచుకోవడానికి చెప్పుకున్నది ఉన్నాడు చెప్తాను, ఇక్కడ జరుగుతుంది పద్మ. అతను ఒత్తిడి ఏం లేదు మేడం. రోజుకి వచ్చిన పచ్చి చెప్తున్నా, పబ్కి వెళ్ళి ఇట్లా డబ్బులు ఇసిరేసి 100 మందికి అది రోజుకి వచ్చి ఒక 20 మంది వెళ్తాడు. పెట్రోల్ బంకులు ఉన్నాయి మేడం. కోటేశ్వరుడు ఇష్టాసారంగా తిరుగుతాడు అందరితో. ఇక ఈ పిల్ల ఈజీగా ఇది వంటకి అన్నిటికి మంచిగా అన్నిటికి మెయిన్ శరీరకంగా వంటకి అన్నిటికి బయట. ఇప్పుడు హోటల్కి వెళ్ళాలంటే రోజుకి వచ్చి 20,000 ఖర్చు పెట్టే మనిషి ఇక్కడ నెలకు వచ్చి 25,000 రెంట్ కడతాడు. మెయింటెనెన్స్ అని 30,000 రెంట్ కట్టేసేసి ఈ పిల్లని అన్ని రకాల పనికి వస్తుంది కదా అనేసి పెట్టేసుకున్నాడు మేడం. అది వాళ్ళ భార్య పిల్లలు ఏమయ్యారు అంటున్నాను. వాళ్ళకి డైవర్స్ ఇచ్చేసి 2 కోట్లు డబ్బులు ఇచ్చేసి సెటిల్మెంట్